ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త 19వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలోనికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన మాట్లాడుచుండగా నీ ఆత్మశక్తిని నా మీద ఉంచండి. ఎవరైతే నీ వాక్యాన్ని వినుచున్నారో వారందరి హృదయాల్లోనూ వాక్యము 100 రెట్లు ఫలించినట్టుగా సహాయం దయచేయమని నీ ఆత్మ కుమ్మరింపును ప్రసాదించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సరి చేసుకుని నీ రాకడ కొరకు ఎదురు చూసేవారుగాను నీ ద్వారా ఆత్మీయమైన మేలు పొందేవారుగా చేయమని యేసు దివ్యనామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 19వ అధ్యాయము చదువుగా విందాము. మొదటి వచనం చదువుతున్నది. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహు జన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. 19వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా ఉంది. యేసు ప్రభు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ అధ్యాయంలో ప్రభువులు వారు బోధించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతానికి వెళుచున్నాడు. యెరూషలేముకు ఆయన వెళ్ళనై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరణానికి అప్పగించబడ్డానికి సమీపించున్నాడు. చివరి దినాల్లో ఉన్నాడు. అయినప్పటికీ యేసు ప్రభు తన కార్యాలు చేయడంలో వెనుకాడినటువంటి వాడు కాదు. అంతేకాకుండా ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ప్రియులారా, భార్యను విడనాడుట యోగ్యమా కాదా అనగా విడాకుల గురించినటువంటి విషయాలు యేసు ప్రభు ఇందులో బోధించాడు. వివాహం యొక్క పవిత్రత ఎలా ఉండాలో, దేవుడు వివాహాన్ని ఏ ఉద్దేశం చేత ఏర్పరిచాడో దాన్ని ఆయన ఏ విధంగా కొనసాగించేటువంటి వాడు ఉన్నాడో కూడా ఈ అధ్యాయంలో ప్రభులు వారు చెప్పి ఉన్నాడు. వివాహం గురించి, ఒంటరిగా ఉన్నటువంటి వారి గురించి చెప్పిన పిదప అక్కడ ఉన్నటువంటి జనసమూహము తమ పిల్లలను ప్రభులు వారి దగ్గరకు, యేసు ప్రభు దగ్గరకు తీసుకొస్తే వారి మీద చేతులుంచి ఆయన ఆశీర్వదించినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అనగా పాత్రబంధంలో యాకోబు ఎలాగైతే తన బిడ్డలను ఆశీర్వదించాడో ఆ విధంగానే తమ బిడ్డలు ఆశీర్వదించాలని ప్రభువుల దగ్గరకు, యేసు ప్రభు దగ్గరకు తీసుకొస్తే వారి తల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఆజ్ఞలు పాటించాలంటే అన్ని నేను పాటిస్తున్నా, కానీ నీకున్నటువంటి ధనాన్ని పేదలకు పంచమంటే అతడు మిక్కిన ధనం కలిగినటువంటి వాడు కనుక తన హృదయం అంతా ధనం మీద ఉంది కనుక ప్రభు అతడు చిన్నబుచ్చుకుని అతడు వెళ్ళిపోయి ఉన్నాడు. అప్పుడు పేతురు అడుగుతాడు, ప్రభువా అట్లాగైతే నిత్య జీవంలోనికి ఎవరు వెళ్తారు అని ప్రశ్నించినప్పుడు ఆయనకు అన్ని సాధ్యమే, ఆయన ఏ కార్యమైనా చేయగలడని ప్రభు చెప్పటమే కాకుండా యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారికి ఎలాంటి మేలులు దీవెనలు ఆయన ఇస్తాడో కూడా ఈ అధ్యాయంలో. పిల్లరా, ప్రభువును పేతురుతో, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టామే, విన్ని వెంబడిస్తున్నాం కాదంటే ఇదిగో 100 రెట్ల ఆశీర్వాదం. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్. ఈ లోకంలో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ₹1,00,000 600 వస్తుంది ఎలాగంతే. కానీ ప్రభు దగ్గర ఇంట్రెస్ట్ అని తెలుసా? 100 ఫోల్డ్, 100 అంతలు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ప్రభువులు సమస్తాన్ని విడిచి వెంబడించినటువంటి వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడని ఈ అధ్యాయంలోనే. అంతేకాకుండా ఆయన ఇశ్రాయేలు యొద్దకు వచ్చాడు, స్వకీయుల యొద్దకు. కానీ ఆయన అన్యులమైన మనవలను తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకుని
మొదటి సంఖ్యలో ఉండడం. చివరి వచనంలో ఆయన చెబుతాడు, 9వ అధ్యాయము 30వ వచనం చివరి వచనం ఒకసారి చదవమ్మా. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుదురు. మొదటి వారు అవుదురు. చివరి వచనంలో అంటున్నాడు, మొదటి వారు కడపటి వారు మొదటి వారు ఎవరు? స్వకీయులు, ఇశ్రాయేలీలు. కానీ దేవుడు యొక్క ప్రణాళికలో అన్యులమైనటువంటి మనవల్లో మొదటి సంఖ్యలో ఉంచాడు. కారణం ఏంటి? దే రిజెక్టెడ్ గాడ్, దే రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్, దే నాట్ బిలీవ్డ్ జీసస్ యాజ్ ద మెస్సయా. దట్స్ వై ఈ చోజన్ us. మనం మొదటి వారం అయ్యాము, వారు చివరి వారు అవుతారు. గొప్ప అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ప్రభువు వారి అధ్యాయంలో సెలవిచ్చి ఉన్నాడు. మొదటి వచ్చిన మరొకసారి చదవగా విందాము. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతమునకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. చాలు పిల్లరా, బైబిల్ చెబుతుంది యేసు ప్రభు గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతమునకు వచ్చెను. యూదయ ప్రాంతం నుండి ఆయన యెరూషలేము వెళ్ళి ఉన్నాడు. గలిలయలో గొప్ప పరిచర్య చేశాడు. గలిలయ ప్రాంతం అనేటువంటిది యేసు ప్రభువుకు సొంత ప్రాంతంగా చెప్పవచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి కూడా గలిలయలోనే యేసు ప్రభు చేసిన పరిచర్య ఎక్కువ భాగం ఎక్కడంటే గలిలయలోనే ఆయన చేశాడు. అనంతరం యోర్దానుకు అద్దరినున్న యూదయ ప్రాంతానికి కూడా యేసు ప్రభు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో యేసు ప్రభు ఎక్కడికి వస్తే అక్కడ వేల కొలది జనము వెంబడించేవాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరకు వస్తే కార్యాలు జరుగుతాయని కొందరు, ఆహారం దొరుకుతుందని కొందరు, సమస్యలు పరిష్కారం దొరుకుతుందని కొందరు, యేసు ప్రభులో ఏమైనా తప్పులు దొరుకుతాయేమని కొందరు. ఈ విధంగా ప్రభువును వెంబడిస్తూ ఉండేటువంటి వారు. ఇలా చివరి సమయంలో కూడా యేసు ప్రభు అనేకులను ఆయన వారిని అక్కడ స్వస్థపరిచారు. చూసారా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. ప్రభువుకు అసాధ్యమైంది లేదు. ఎవరినైనా యేసు ప్రభు స్వస్థపరిచేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 3వ వచనం చదవగా విందాము. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమని అడుగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించని ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువును అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు? ఆయన ఏ విధంగానైనా అప్పగించాలని, ఆయనలో తప్పేమైనా పట్టుకోవాలని, ఏ విధము చేతనైనా ఆయన దొరక్క మాంటాడా అని యేసు ప్రభువు పైన వారు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఏ హేతు చేతను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? భార్యను విడనాడవచ్చా? యేసు ప్రభువు వారు చాలా తెలివిగా ఆయన సమాధానం, ఆయన ఎలా సమాధానం చెబుతున్నాడంటే, పాత నిబంధనలో నుండి దేవుని వాక్యాలనే ఎత్తి చెబుతున్నాడు. ఆయన సొంతగా చెప్పడం కాదు, కానీ ప్రభు ఆయన మోషే కంటే ముందున్నటువంటి వాడు. దేవుని తరపున మాట్లాడుతున్నాడు. ఆయన సృష్టి చేసినప్పుడు తండ్రి మనసులో ఆయన ఉన్నాడు, అన్నీ తెలుసు. ఆయన ప్రభువు వారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన సృజించిన
సృజించిన వాడు ఆది నుండి పురుషునిగాను స్త్రీగాను సృజించాడు. దేవుడు స్త్రీగా పురుషునిగా చేశాడు. చేసింది ఎవరు? దేవుడే. అంతేకాకుండా వివాహాన్ని చేసింది ఎవరు? దేవుడే. ఆ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఆయనే. వివాహం అవటాన్ని బట్టి ఏక శరీరులై ఉంటారు. ఏక శరీరం అనే మాటకు బైబిల్లో వారు అతుక్కుపోయి ఉంటారు అని బైబిల్ చెప్తుంది. ఆ మాటకు అర్థం, హిబ్రూ మాటకు అర్థం. అతుక్కున్న వాళ్ళు ఏమవుతారు? చించితే ఈ పేపర్ రెండు అతుక్కుపోయి ఈ రెండు విడదీసేవానికి ఏమవుతాయి? చిరిగిపోతాయి అదా. అలాగే అతుక్కుపోయినటువంటి వారని యూదులకు తెలుసు. అవి విడనాడటం అంటే చిరిగిపోతారు. మరి చింపేయచ్చా? జీవితాలను చింపేయకూడదు కదా. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆది నుండి ఆయన స్త్రీగాను పురుషునిగాను ఏర్పాటు చేసి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దేవుడు జతపరిచినటువంటి వారిని మనుషులు విడతీయకూడదు. అంటే విడాకులు అనేటువంటివి లేవు అని అర్థం వచ్చేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. అయితే వారు ఎలా సమాధానం చెబుతున్నారో చూద్దాము. 5వ వచనంలో, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? ఆకే ప్రశ్న చేస్తున్నాను. వాళ్ళు యేసు ప్రభువును అడుగుతుంటే ఈయనేమో మీరు ఎలా సమాధానం? క్రీస్తు ప్రియులారా, యేసు ప్రభు వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలుసు. మీరు చదవలేదా వారు ఏకశరీరులై ఉంటారని? మీరు చదవలేరా వారు అతుక్కుపోయి ఉంటారని? మరి విడదీయట కుదురుతుందా? కుదరదు అని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. 6వ వచనంలో, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. వేరుపరచకూడదు. చూసారా? అంటే అర్థం ఏంటి? ఏ విధము చేతనైనా విడాకులు తీసుకోవచ్చా? లేదు, తీసుకోకూడదు. కానీ పిల్లరా, యూదులు ఏమని చెప్తున్నారంటే వివాహమైన తర్వాత భార్య వేరే వారితో సంబంధం కలిగి ఉన్నా, వేరే ఒకరితో మాట్లాడినా పరిత్యాగ పత్రం ఇవ్వాలని రబ్బీలు వారికి పారంపర్య ఆచారాన్ని బోధించడం జరిగింది. మోషే ధర్మశాస్త్రంలో కూడా ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయంలో లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉంది. చదవగా విందాము. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధ లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉంది. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు సూచన ఏదో ఒకటి అతని కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన యెడల అతడు ఆమె పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. చూసారా? లేఖనం చెబుతుంది, ఆమె ఎడల తప్పిదము జరిగిన ఎడల ఆమెకు పరిత్యాగ పత్రం ఇవ్వాలని మోషే చెప్పాడు కదా. అవును, ఎందుకు చెప్పాడు? వ్యభిచార కారణం బట్టి ఆమెను విడనాడవచ్చని చెప్పాడు. పిల్లల, ఎందుకు ఈ మొండిగా మోషే చెప్పినాడంటే బైబిల్ చెబుతుంది, ఇశ్రాయేలీలు విననొల్లని ప్రజలని ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. అంతేకాకుండా పురుషునికి స్త్రీ ఇష్టం లేకపోతే ఆమెను చంపటం జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో సీసీ కెమెరాలని, అలాగే ఇంకా అనేక పోలీసు వారు బృందాల వారు తప్పు జరిగితే పట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఇద్దరు సాక్షులు కావాలి. ఎవరు చెబుతారు సాక్ష్యం? ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందుకని
భార్యని ఇష్టం లేకపోతే వాళ్ళు చంపేటువంటి వారుగా ఉన్నారు. అందువల్ల చంపటం కంటే పరిత్యాగ పత్రం అంటే విడాకులు ఇవ్వటమే మంచిది కదా. అందుకనే మోషే చెప్పాడు, ఆమెకు ఎడల వ్యభిచార కారణాలను బట్టి విడాకులు ఇవ్వమని మోషే చెప్పాడు. అందువల్ల వారు ప్రభులు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మోషే ఇలా చెప్పాడు కదా పంచగ్రంథాలలో. అవును, నిజమే చెప్పాడు. ఎందుకు? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు విననల్లని ప్రజలు కనుక ఈ విధంగా తెలియచేయటము జరిగింది. ప్రభులు వారు ఏం చెబుతున్నాడు ఈ వచనాల్లో మనము చూద్దాము. 8వ వచనం 19:8 చదువుదాము. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడా మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. చూసారా? మోషే ఎందుకు చెప్పాడంటే వీరు విననల్లని ప్రజలు కాబట్టి, హృదయ కాఠిన్యత కలిగినటువంటి వారు కాబట్టి, భార్యలు ఇష్టం లేకపోతే చంపేవారు కాబట్టి చచ్చుది కంటే ఫ్రీగా బ్రతకటమే మేలని ఆయన విడాకులు గురించినటువంటి విషయము మోషే తెలియపరచినటువంటి వాడు ఉన్నాడని లేఖనము సెలవిస్తా ఉన్నది. 9వ వచనము మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో చెప్పను. చూసారా ప్రియులారా? భార్యని విడనాడు వాడు ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నాడు. అలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అంటే మనం అనుకుంటాం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాం కదా. కానీ ప్రభువు దాన్ని వ్యభిచారంగా భావిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? విడాకులు అనేటువంటివి లేవు. దేవుని యొక్క ప్రణాళిక ఎందుకు? ఒక్కసారి వివాహం అయ్యిందంటే వారు దేవుని కృపలో బంధింపబడినటువంటి వారుగాను వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. విడాకులు పొంది మరలా వివాహం చేసుకున్నా సరే వారు వ్యభిచారులుగా పరిగణించబడుతున్నారంటే దేవుని దృష్టిలో, ప్రభుల వారి దృష్టిలో విడాకులు అనేవి లేవని అర్థము. మరి మోషే చెప్పాడుగా, వారి నాడు పరిస్థితులను బట్టి, నాడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మోషే చెప్పాడు తప్ప యేసు ప్రభు దృష్టిలో విడాకులు అనేటువంటివి లేవని. ఒకవేళ విడనాడదాన్ని చేసుకున్నా మరలా వివాహం చేసుకున్నా వాళ్ళు వ్యభిచారులై ఉన్నారని లేఖనము సెలవిస్తా ఉన్నది. తర్వాత వచనం చదువుదాము. 10వ వచనము ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పెను. అందుకైన అనుగ్రహము నొందినవారు తప్ప ఎవడను ఈ మాటను అంగీకరింపనేరరు. చూసారా? శిష్యులు అడుగుతున్నారు, మరి వ్యభిచారులు అయితే వివాహం చేసుకుంటే మరి వివాహం చేసుకోవడం ఎందుకు? శిష్యులు అడుగుతున్నారు. ప్రభు అంటున్నాడు, దీనిని అందరూ అర్థము చేసుకోలేరు అని ప్రభు చెప్తున్నాడు. ఈ మాటను అంగీకరింపనేరరు. చాలా కఠినమైనటువంటి మాట. క్రీస్తునందు ప్రియ దేవులారా, వివాహము పరిశుద్ధమైంది,
పవిత్రమైంది, అది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. అది యేసు ప్రభు కూడా నూతన నిబంధనలో వివాహంతోనే పరిచర్యను ప్రారంభించాడు. ఆ వివాహ వ్యవస్థను ప్రభువు ఎంతో పవిత్రంగా చూస్తున్నాడని లేఖనం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతున్నాము. 12వ వచనం చదువుగా వెళ్దాము. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలవారు అంగీకరించుదురుగాక అని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ప్రభువులు వారు నపుంసుల గురించి మాట్లాడుతున్నాడు. 3 రకాలైనటువంటి నపుంసకులు ఉన్నారు. ఒకటి, కొంతమంది తల్లి గర్భం నుండి హార్మోన్స్ ప్రభావం వల్ల నపుంసకులుగా పుడతారు. వారికి హార్మోన్స్ తేడా ఉండడం బట్టి వారు తేడాగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్లో అక్కడక్కడ డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. మనం కొంచెం వాళ్ళని పిలుస్తూ ఉంటాం. వారిలో హార్మోన్ల ప్రభావం వల్ల అలాగా పుడతా ఉంటారు. మరి కొందరైతే రాణి గారి దగ్గర ఉంచడానికి, అనగా ధనవంతులైనటువంటి స్త్రీల దగ్గర కాపులాలుగా ఉంచడానికి వారి పురుషత్వాన్ని తీర్చివేయటాన్ని బట్టి నపుంసకులుగా మాత్రం. ఉదాహరణకు దానియేలు బైబిల్ గ్రంథంలో ఆయన అలాంటి వాడే, నపుంసకుడే. అలాగనే కొంతమంది అయితే పరలోక రాజ్యము నిమిత్తమై నపుంసకులుగా చేయబడినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తమై తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులు కలరు. ప్రియ దేవులారా, మనం చూస్తా ఉన్నాం మదర్ తెరిసా. ఆమె పరిశుద్ధంగా పరిచర్య కొరకే, సామాజిక సేవ కొరకే తన జీవితాన్ని సమర్పించుకుంది. అలాగే కొందరు ఆర్సిఎం ఫాదర్స్, ప్రొటెస్టెంట్స్ కూడా పెళ్లి చేసుకోకుండా పరలోక రాజ్యం నిమిత్తమై పరిశుద్ధంగా జీవించేవారు లేకపోలేదు. ఇలాగ కొంతమంది పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, బైబిల్ చేత ప్రకటన గ్రంథంలో వారు స్త్రీ సాంగత్యం వెలిగిన వారు, అనింజులు, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో వారు అక్కడికి పోవుదురు. అందువల్ల వివాహము చేసుకోకుండా ఉండడాన్ని బట్టి జరిగేటువంటి విషయం ఏమిటంటే వారు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తారనేటువంటిది లేఖనాన్ని బట్టి మనము తెలుసుకోగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, నపుంసకులు 3 విధాలుగా ఉంటారని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉన్నది. 13 నుండి 15 వరకు ఉన్న వచనాలలో ప్రభులు వారు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి వారిని ఆశీర్వదించాలని వారు కోరుకున్నటువంటి వారుగా ఉన్నారు. యేసు చిన్నపిల్లలను ఆశీర్వదించేటువంటి వాడిగా మనము చూస్తా ఉన్నాం. చదువుతున్నాను 13వ వచనాన్ని. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నవారులను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పాను. వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను. క్రీస్తునందు ప్రియ దేవులారా, యేసు ప్రభు ఆ వివాహాన్ని గురించి బోధించిన తర్వాత చిన్న బిడ్డలను ఆయన ఆశీర్వదించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు.
అద్భుత కార్యం కదా, వారిని ఆశీర్వదించడం, వారిని పరలోకానికి స్వాగతాన్ని పలకటం. యేసు ప్రభు ఇది యూదుల యొక్క ఆచారంగా చూస్తూ ఉన్నాం. యాకోబు కూడా తన సంతానాన్ని చేతులుంచి ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో అనేకులను ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ లోకాసు వార్తలో కూడా 18:17లో పిల్లలను ఆటంకపరచగా తీసుకురండి అని వారిని ఆశీర్వదించేటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, వారిని బాప్తిసం అని చెప్పలేదు, కానీ ప్రభువు వారి మీద చేతులుంచి ఆశీర్వదించినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, ఎలాంటి వారిదే పరలోక రాజ్యము. ఎలాంటి వారిదంటే చిన్న బిడ్డలు లాంటి వారిది. సామాన్యంగా చిన్న బిడ్డలను మందిరానికి తీసుకురావడానికి ఇష్టపడరు. ఎందుకు? అల్లరి చేస్తారని, వారి వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుద్దని. కానీ ప్రభు అయితే వారిని రమ్మని చెప్పాడు. ఎందుకు? వారికి కూడా ఆత్మ ఉంది, వారికి కూడా పరలోకానికి వారసులే. ఇంకా వారి మాదిరికరంగా చూపుతాడు ప్రభు. ఎందుకంటే వాళ్ళు కల్లాకపటం ఉండదు. అలాంటి పసిబిడ్డ హృదయము ప్రభు ఇష్టపడేటువంటి హృదయం. మనం కూడా పరలోకంలో చేరాలంటే మనము కూడా అలాంటి పసిబిడ్డలంటే హృదయాన్ని కలిగి ఉండాలి. పసిపిల్లలు పెట్టాలని కోరుకుంటారా? పసిపిల్లలు ఇంకా ఏదైనా చెడుగా చేయగలుగుతారా? దురాలోచన చేస్తారా? ఇతరులకు కీడు చేస్తారా? లోపాలు ఉంటాయో వారిలో? ఉండవు కదా. అలాంటి మనస్తత్వం, కీడు చేయని స్వభావము, అలాంటి స్వభావం కలిగినటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు వారి మాదిరికరంగా చూపుతున్నాడు. అంత మాత్రమే కాకుండా వారిని ఆటంకపరచక ఆయన వారిని దగ్గరకు తీసుకొని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాకుండా వారిని అనుసరించేటువంటి వారుగా మనం ఉండాలని, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు ఈ 13, 14, 15 వచనాలలో తెలియపరుస్తూ ఉన్నాడు. 16వ వచనం చదవగా విందాము. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకాయన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని అడగగా, చాలు పిల్లరా, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా. ఈ విషయము మత్తయిలోను, మార్కులోను, లోకాలోను సువార్తలో రాయబడి ఉంది. ఒకడు యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయన శోధించుటకై ఈ ప్రశ్నలు అడిగేటువంటి వాడుగా మనము చూస్తా ఉన్నాం. నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యాన్ని చేయాలా? ఏ మంచి కార్యాన్ని చేయాలి అని తెలియదా? తెలియకోకుండా ఎలా వచ్చాడు ఆయన అని తెలిసి కూడా యేసు ప్రభువును ఆయన శోధించేటువంటి వాడుగా ఉన్నాడు. 17వ వచనంలో అందుకని మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞను గైకొనమని చెప్పారు. చూసారా? మంచివాడు ఎవరి లోకంలో? నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. మరి మంచివాడు ఆయనే కదా. నన్ను అడుగుతున్నావేంటి అంటే అన్నీ తెలుసు కూడా యేసు ప్రభువును అని అడుగుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఆయన ప్రశ్నించేటువంటి వాడిగా ఉన్నాడని మనము తెలుసుకోగలుగుతాం. అంత మాత్రమే కాకుండా ప్రభు అంటున్నాడు, యేసు నరహత్య చదవమ్మది వచ్చిన 18. యేసు
నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని అనునవియే అవి అని చెప్పాను. అందుకు యవ్వనుడు ఇవన్నీ అనుసరించనే ఉన్నాను, ఇంకను నాకు కొదువు ఏమని ఆయన అడిగాను. ప్రియులారా, ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఆజ్ఞలు పాటించాలి. ఏమాజ్ఞలు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, నరహత్య చేయొద్దు, దశాజ్ఞలన్నీ చెప్తే ఆయన అన్నాడు, ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇంకను నాకు కొదువేమని ఆయన అడిగారు. అంటే ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఏమని? నిన్ను వలె పొరుగువారిని ప్రేమిస్తున్నాడు, దశాజ్ఞలన్నీ అనుసరిస్తున్నాడు, తోటి మానవులతో బాగానే ఉంటున్నాడు, అడు దేవుడితో కూడా బాగానే ఉన్నాడు. మరేంటి? ఆయన పర్వత ప్రసంగంలో చెప్పాడు ఎలా ఉండాలో మనిషి, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో, ఎలాంటి ధైర్యం కలిగి ఉండాలో, తన తోటి వారి ఎడల ఎలా ఉండాలో పర్వత ప్రసంగంలో యేసు ప్రభు బోధించాడు. కనుక అవన్నీ ఇతడు చేయవలసినటువంటి వాడు ఉన్నాడు. అనగా యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఆ దశాజ్ఞలో ఉన్నటువంటి జాబితా అంతా అనుసరిస్తున్నాడు. కానీ ఆయనను కూడా ఈయనకు తృప్తిగా లేదు. అనగా యేసు ప్రభువు చెప్పాడు, దానిని ఈయన అనుసరించాల్సినటువంటి వాడుగా ఉన్నాడు అని లేఖనం ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. 20వ వచనంలో అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇంకను నాకు కొదువయేమని ఆయన అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూసారా క్రీస్తునందు ప్రియులారా, ఇతడు ప్రభు దగ్గరకు వచ్చాడు, ఆజ్ఞలు దశాజ్ఞలు పాటిస్తున్నాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తాడంటే బాహ్యానుసారంగా అంత బాగానే ఉంది. కానీ అతని హృదయం మాత్రము దేవునికి అనుకూలంగా లేదు. ప్రభు అంతరంగంలో ఉన్న శుద్ధిని, ఆయన హృదయ స్థితిని చూస్తున్నాడు. ఆయన హృదయం చూస్తే ఎలాగుందంటే ధనంతో నిండిపోయినటువంటిదిగా ఉందని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకని ప్రభు అంటున్నాడు, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకిమ్ము, నీ ఆస్తిని పంచిపెట్టు. ఎందుకంటే మనిషి హృదయం ఎక్కడ ఉంటుందంటే ధనం ఎక్కడ ఉంటుంది అక్కడే హృదయం ఉంటుంది. అందుకని ప్రభు అంటున్నాడు, నీ ధనాన్ని నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోక రాజ్యం నీకు ధనము కలుగుతుందని, పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకోమని ప్రభువు చెప్తున్నాడు. ఈ సమయంలో నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం వస్తుంది. మా ఊర్లో ఒక హైందవ ధార్మిక మీటింగ్ జరుగుతుంది, సభ. దారం వెళ్తున్నప్పుడు మాటలు వినబడుతుంది నాకు. ఆ పూజారి గారిని ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఒక ప్రశ్న వేస్తున్నాడు. గురువుగారు, అడ్డబొట్లు పెడతాము, బొట్లు పెడతాము, ఏ బొట్లు పెట్టిన వారు పరలోకానికి స్వర్గానికి వెళ్తాము అని ఆ పూజారి గారిని అడుగుతున్నాడు. ఆయన ఆ పూజారి అన్నాడు, అడ్డుబెట్లు కొడితే నిలుబొట్లు పెడితే స్వర్గానికి వెళ్ళరు కానీ ఇతన్న వాళ్ళు వెళ్తారు అన్నాడు ఆయన. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? దానం చెయ్యి, ఇతరులకు ఇవ్వు, నీకు మేలు కలుగుతుంది, స్వర్గానికి వెళ్తామని చెప్పాడు. యేసు ప్రభు కూడా
ఎవరు వెళ్తారు నిత్య జీవానికి అని వ్యక్తి యేసు ప్రభువును ప్రశ్నించగా అతడు ఏమని చెబుతున్నాడంటే, యేసు ప్రభు ఆయనకి ఏం చెబుతున్నాడంటే, నీ ధనాన్ని అమ్మి పేదలకిమ్మని చెప్తా ఉన్నాడు. కానీ బైబిల్ చెబుతుంది, ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. అనగా ఆ హృదయంలో ప్రభువును చేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆ హృదయం అంతా కూడా ధనంతో నిండిపోయినటువంటిదిగా ఉంది. బాహ్యానుసారంగా ప్రభువునకు వచ్చాడు కానీ ప్రభు దగ్గర బాహ్యం ముఖ్యం కాదు, కానీ అంతరంగం అనేటువంటిది, హృదయం అనేటువంటిది ప్రాముఖ్యమైనది కనుక అతడు హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకోకుండా అతడు వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకసారి వాక్యంలో చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మత్తయి 6:21 చదువుదాము. నీ ధనం ఎక్కడ ఉండును, నీ ధనం ఎక్కడుండును అక్కడనే నీ హృదయము ఉండును. చూసారా, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంది. అంటే ఈయన ప్రభు దగ్గర బాహ్యంగా వచ్చాడు కానీ హృదయం ఎక్కడ ఉంది? డబ్బు మీదే ఉంది, ఆస్తి మీదే ఉంది. ప్రభు ఏం కోరుతున్నాడు? నీ హృదయాన్ని కోరుతున్నాడు, నీ అంతరంగాన్ని కోరుతున్నాడు. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావంటే బాహ్యంగా బాడీ రావటం కాదు, కానీ నీ హృదయంతో ప్రభు దగ్గరకు రావాలి. కానీ ఈయన ప్రభు చెప్పగానే నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయము ఉండుననగా అతడు మిగులు ధనము కలిగిన వాడు కనుక ప్రభువునకు హృదయం ఇవ్వకోకుండా అతడు వెళ్ళిపోయినటువంటి వాడు ఉన్నాడంటే పరలోక రాజ్యానికి వారసుడా? కాదు. కారణం ఏమిటంటే హృదయము ప్రభువునకు ఇచ్చినటువంటి వాడు కాదు. కనుక పిల్లరా, ధనం కావాలి లోకంలో, కానీ ధనం వెనకాల మనం వెళ్ళడం కాదు, కానీ ఆయన నీతిని రాజ్యాన్ని ఎదిగితే అప్పుడు ధనం మన వెనకాల వచ్చుదని లేఖనము సెలవిస్తూ ఉంది. అందువల్ల ఇతడు ఆస్తి గలవాడు, ధనవంతుడు తన హృదయానికి ప్రభువునకు ఇవ్వకుండా ప్రభు యొద్ద నుండి వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉండి పరలోక రాజ్యాన్ని అతడు పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. 21 మత్తయి సువార్త 23వ వచనం చదువుతా ఉంది. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంచె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, చాలు పిల్లరా, యేసు తన శిష్యులు చూచి ఇలా అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఎలాగంట? అదిగాక ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఉంటే దూరుట సులభము. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకు? ధనవంతుడు ప్రభు దగ్గర రావడం, పరలోకంలో ప్రవేశించడం, ధనవంతుడు తన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడం కష్టం. ఎంత కష్టం? ఒంటే సూది బెజ్జంలో దొరద, ఒంటి ఎక్కడ సూది ఎక్కడ, కష్టం కదా. కారణం ఏమిటంటే ధనవంతులు ఈ లోకంలో భౌతికమైన సంపదలతో ఉంటారు కనుక వారు తగ్గించుకొని ప్రభువునకు హృదయాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉండరని ఈ లేఖన భాగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లోకంలోని సంపద వల్ల వారు లోకంలో ఉన్న సమస్తాన్ని అనుభవించేటువంటి వారుగా ఉంటారు కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించడము చాలా కష్టమని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. శిష్యులు అడుగుతారు, ప్రభువా అలాగైతే మరి పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? ప్రభు ఏమని చెబుతున్నాడంటే, చదవమ్మా. యేసు
వారిని చూచి ఇది ఇది మనుషులకు అసాధ్యమే కానీ అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే. వారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాగైతే వారి పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? ఆయన వివాహం గురించి మాట్లాడినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆయన పరలోక రాజ్యాల గురించి మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయి ఎలా కష్టం కదా అనుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, దేవునికి అన్నీ సాధ్యమే. మన కష్టం ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎలాగైనా పరలోకానికి తీసుకెళ్ళగలడు శక్తివంతుడు ఆయన. సిలువ మీద దొంగ అడగగానే ప్రభు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆయన అడిగిన వారికి ఊహించిన దానికంటే కార్యాలు చేసేవాడు. ఎందుకంటే మనకది అసాధ్యమే కానీ ఆయనకు సమస్తమును సాధ్యమే. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు. వచ్చి చదవగా విందాము. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముల మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చూసారా, పరలోకం వెళ్ళడము చాలా కష్టమని ప్రభు బోధించగానే పేతురు గారికి డౌట్ వస్తుంది. ప్రభా, మరి మేము సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాం కదా, మరి మా పరిస్థితి ఏంటి? క్రీస్తునందు ప్రియ దేవులారా, ప్రభువుని వెంబడించే వారిని ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. మా పరిస్థితి ఏంటి? మా బహుమానం ఏంటి అడుగుతుంటే 12 సింహాసనాల మీద ఆశ్చర్యులై ఇశ్రాయేలు వారికి తీర్పు తీరుస్తారు. ఇశ్రాయేలు వారికి మీరు తీర్పు తీరుస్తారంటే మీరు నాతో పాటు నిత్య జీవంలో ఉంటారు. ఇశ్రాయేలీలకు మీరు తీర్పర్లుగా జడ్జెస్గా ఉంటారు. ఎంత భాగ్యం! ఆయన రాజ్యం వెళ్తుంటే రాజ్య సింహాసనం మీద తన శిష్యులందరూ కూడా ఉంటారు. అంతే సింహాసనాల మీద వారు ఉండేటువంటి గొప్ప బహుమానము నిత్య జీవ ఫలాన్ని ఆయన వారికి ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడని లేఖనము మాట్లాడుచు ఉన్నది. నా నామం నిమిత్తము 29వ వచనం చదువుతున్నది. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన 100 రెట్లు పొందుతారు. ఇదిగాక నిత్య జీవమును స్వాతంత్రించుకొని. చూసారా, నా నామం నిమిత్తము మీరు ఏదైతే పోగొట్టుకుంటారో ఈ 100 రెట్లు ఫలితాన్ని పొందుతారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావో దానికి 100 రెట్లు నువ్వు పొందుకుంటావు. నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లినైనను తండ్రినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లనైనను ఏవైతే నువ్వు పోగొట్టుకుంటావో 100 రెట్లు. భార్య ఉంది అక్కడ? భార్య లేదు. భార్యను వెన్నాడకూడదు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువు నిమిత్తమై ఏదైతే వారు లాస్ అవుతారో 100 రెట్లు వడ్డీ వాళ్ళకు ఇస్తానన్నాడు ప్రభు. ఈ లోకంలో ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ ప్రభు ఇచ్చేది 100 రెట్లు. వచనం చదువుతున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుదురు, కడపటి వారు మొదటి వారు అవుదురు. చూసారా, మొదటి వారు ఎవరు? ఆయన ఇశ్రాయేలు వద్దకు వచ్చాడు.
వారు అంగీకరించలేదు. అందువల్ల ఆయన రక్షణ వార్త అన్యులమైన మనకు అందించాడు. మొదటి సంఖ్యలో మనల్ని ఉంచున్నాడు. అందుకని మొదటివారు కడపటివారు మొదటివారుగా ఉంటారని మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ లోకంలో ధనవంతులు గొప్పవారు, పేదవారు తక్కువవారు, చివరివారు. ఈ లోకంలో ధనం ఉంటే అన్ని చోట్ల విఐపి ట్రీట్మెంట్ అందుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో గొప్ప వాళ్ళు అక్కడ అప్సెట్ అయిపోతారు. ధనం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో అక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలా. అక్కడ మొదటివారు కడపటివారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో నువ్వు పేదవాడుగా ఉండొచ్చు, ఈ లోకంలో లేనిటువంటి వాడుగా ఉండొచ్చు, కానీ ఆయన మొదటి స్థానంలో ఉంచేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. ఈ అధ్యాయంలో ప్రభువుల వారు అనేకమైనటువంటి గొప్ప విషయాల్లో చెప్పి ఉన్నాడు. వివాహం యొక్క పవిత్రత, విడాకులు పొందకూడదని, వివాహం కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటో, ఎవరు పరలోకం వెళ్తారో, అంతేకాకుండా యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి ఆ 12 మంది శిష్యులకు ఆయన సింహాసనం మీద ఉండి ఎలాగైతే ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తారో, ఎలాంటి నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడో, అంతేకాకుండా సామాన్యుల్ని మొదటి సంఖ్యలో ఉంచేటువంటి గొప్ప బాధ్యత ప్రభువుల వారు ఆయన అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభువును వెంబడించేటువంటి వారుగా ఉంటే ఆయన నిమిత్తమై మనం ఏమైతే పోగొట్టుకుంటామో నిత్య జీవంలో 100 రెట్లు పలితేటువంటి 100 రెట్లు ఫలములను పొందేటువంటి వారికి ఉంటాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తాడవచ్చండి. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగినటువంటి ప్రభువా, నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో కూడా నీ కార్యాన్ని చేయండి. నీ మాటలు బ్రతికించేవి, బాధల్లో నెమ్మదిచ్చేవి కనుక ఈ మాటలు ఎవరైతే విన్నారో, విన్న వారందరూ వారి హృదయంలో ఫలించినట్టుగాను, తద్వారా వారు జీవించినట్టుగాను, నీ ద్వారా ఆశీర్వాదాలు పొందేటువంటి వారుగాను చేయమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు దివ్యనామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము సదాకాలం తోడైంది కాసి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.